గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన సందర్భంగా ఈవీఎంలు ఒంగోలు మామిడిపాలెంలో గల ఈవీఎం గోడాంకు తరలించి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ మరియు ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది సమక్షంలో సీలు వేసి భద్రపరిచారు. ప్రెసెన్స్లో పోలీస్ అండ్ అదర్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ రక్షణలతో ఇవాళ ఈవీఎం గోడౌన్లో సేఫ్గా పెట్టించడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్ సంబంధపడిన ఈవీఎంస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్, స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అన్నీ కూడా జిల్లా ట్రెషరీలో జమ చేయడం జరిగింది. వాళ్ళకి కేటాయించిన గదికి కావాల్సిన డబుల్ లాకింగ్ సిస్టమ్స్లో 2 లాక్స్ పెట్టి సీల్ చేయడం జరిగింది. ఆ సీల్స్ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్లో జరిగింది. ఆ సీల్స్ కూడా కీస్ రెస్పెక్టివ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ కౌంటింగ్ నుండి 45 రోజు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నుండి 45 రోజు వరకు ఈ ఎలక్షన్ పెటిషన్ పెట్టుకోవడానికి ఉంటున్న టైం పీరియడ్ వరకు ఇది సేఫ్గా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది కాపీలు పెట్టడానికి కోసము ఇక్కడ ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ సరి అయిన స్కేల్తో ఎస్పీ గారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుండి ఘన విజయం సాధించిన మాగుంట శ్రీనివాసరెడ్డిని రామ్నగర్లోని వారి కార్యాలయంలో రాష్ట్ర కాపు ఉద్యమ నాయకులు, కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఫౌండర్, జనరల్ సెక్రటరీ కిలా ప్రభాకర్ తన అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మాగుంట శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయోత్సవ సంబరాల్లో మాగుంట తనయుడు మాగుంట రాఘవరెడ్డి, కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా. రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో జనసేన
ఎమ్మెల్యే స్థానాలు 2 ఎంపీ స్థానాలు క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా ఒంగోలు పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమి చరిత్ర సృష్టించింది ఈరోజు. అందులో జనసేన పార్టీ 21 సీట్లు తీసుకొని 2 ఎంపీ సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్లో ఇవాళ జనసేన ఘన విజయం సాధించింది. భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా విజయం సాధించింది ఈరోజు. ఈ గొప్ప అంతా పవన్ కళ్యాణ్ గారిదే. ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఆయన ఈరోజు కీ రోల్ పాటించాడు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు వైసీపీ రాజకీయ పాలనని ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు అసలు పవన్ కళ్యాణ్ గతంలో అనడం జరిగింది 15 సీట్లు కూడా రావు నీకని చెప్పాడు. కానీ అట్లానే 15 సీట్లతోటి పరిమితం అయిపోయింది ఈరోజు. అందులో ఒంగోలులో కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ గారు 34,000 చిల్లర ఓట్లతోటి ఘన విజయం సాధించి ఎప్పుడు లేని విధంగా ఒంగోలులో భారీ మెజార్టీ వచ్చింది. అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా దాదాపుగా 40,000 పైన పైచిలకు 40,000, 50,000, 60,000, 70,000, 90,000 పైచిలకు ఓట్లు మెజార్టీ సాధించడం జరిగింది. ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారే మొత్తం కారణం. జన సైనికులు చేసిన కృషి, ఆయన 13 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి విజయం సాధించింది. కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి అభ్యర్థులందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి సంక్షేమ పథకాలు, యువత ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి కోరుకుంటూ నేను సెలవు తీసుకుని జై జనసేన, జై హింద్. ఒంగోలులోని జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ విద్యార్థులు నీట్లో ప్రభంజనం సృష్టించారు. వివిధ కేటగిరీల్లో 38 మందికి పైగా మెడికల్ సీట్లు సాధిస్తారని డైరెక్టర్ గోగినేని నాగేశ్వరరావు తెలిపారు. వారి సంస్థలో ఏర్పడిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డైరెక్టర్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ వర్క్ స్టూడెంట్ వైపు నుంచి జరగాలి. తర్వాత మేము వాళ్ళకి స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి ఇచ్చేస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్ వర్క్ చేయకుండా ఈ సక్సెస్ ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మీ స్టూడెంట్ మీ వైపు నుంచి, అంటే మీ చైల్డ్ నుంచి ఎంతో వర్క్ జరగడం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి ముందు వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి, స్టూడెంట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ర్యాంక్, సీట్, ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏదైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక టెన్షన్ పడతారు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేరిన రోజు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తే, టీచర్ చెప్పేది ఫాలో అవుతూ వెళ్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ 3 ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది. ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా, రాబోయే బ్యాచెస్కి కూడా మేము ఎందుకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ మీడియా మిత్రులు. కాబట్టి రిమైనింగ్ పేరెంట్స్కి, అదేవిధంగా స్టూడెంట్స్కి మా ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో మీరు జాయిన్ చేసినటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీ వాంటెడ్గా ఎంబీబీఎస్ కావాలంటే 550 అబవ్ అండ్ 600 అబవ్ ఉండాలి. లేదా బీడిఎస్, ఆయుష్ కోర్సెస్, బిహెచ్ఎంఎస్, బిఏఎన్ఎస్, బిఎన్వైఎస్ ఈ కోర్సులో జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ కాదు, బీడిఎస్ పర్వాలేదు, ఆయుష్ కోర్సెస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్, బియుఎంఎస్, బిఏఎంఎస్ ఇలాంటి కోర్సులో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా అయితే సీటు వస్తుంది. ఈ అకాడమీలో చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్కు ఏదో ఒక ర్యాంకుతో ఏదో ఒక కోర్సులో అయితే అడ్మిషన్ అయితే వస్తుంది.
ఏ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా చూసినట్లయితే 25 years ఎక్స్పీరియన్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీగా స్టూడెంట్కి వర్క్ చేయిస్తూ మంచి బెటర్ ర్యాంక్స్ తెప్పించడానికి కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అందువల్ల మా స్టాఫ్ మెంబర్స్ లాంగ్ టర్మ్ 3 ఇక్కడే కంప్లీట్ చేశాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన మార్క్స్ 520, ఈ అటెంప్ట్లో వచ్చినవి 637. ఈ మార్క్స్ డిఫరెన్స్కి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి నా హార్డ్ వర్క్ అయితే, సెకండ్ది మా సర్స్ నాకు చేసిన హెల్ప్. సో నేను ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ మై సర్స్, పేరెంట్స్ అండ్ మై వెల్ విషర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడన్నా నీట్ క్లియర్ చేయడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్. మన సైడ్ నుంచి మనం హార్డ్ వర్క్ ఇస్తే ఆపోజిట్ సైడ్ నుంచి సర్స్ మనకి షెడ్యూల్ కానీ ప్లాన్, ఎలా చదవాలి అన్న ప్లాన్, ఏ టాపిక్స్లో మనం వెనుకబడి ఉన్నాము, ఇవన్నీ హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ని నేను ఇక్కడే పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటే నేను ఒకటే చెప్తాను, సార్ వాళ్ళు మాకు ఇచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గాంధీ రోడ్లో గోల్డెన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దామచర్ల గెలుపుకు సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, తాతా ప్రసాద్, శ్రీరామ్మూర్తి, ఎక్కల తులసిరావు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారను పేదల తలరాత, నీరాకత మారను పేదల తలరాత, కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో, ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడ. మా వ్యాపార వర్గాల వారు అందరూ కూడా, ముఖ్యంగా ఆర్యవైశ్యులు, వార్షిక క్లబ్ వారు, స్వర్ణకారులు, స్వర్ణ వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందుకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినందుకు ఈ రాష్ట్రంలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు మార్కు ప్రభుత్వం రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా
ఈరోజు విజయోత్సవ చాలా ఉత్సాహంగా ఈ యొక్క విజయోత్సవ సభను జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో గాంధీ రోడ్లో పౌర సన్మానం చేయబోతున్నాం. గోల్డ్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఒంగోలులో బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా సీనియర్ పార్లమెంట్ సభ్యులు మరొకసారి తన బాణి వినిపించబోతున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికీ కూడా గోల్డ్ మెడల్స్ వారి ఆధ్వర్యంలో పౌర సన్మానం చేయబోతున్నాం త్వరలో. అది కూడా త్వరలో ప్రకటిస్తాము. బ్రహ్మాండంగా గాంధీ రోడ్లో వారికి సన్మానం చేసి తెలుగుదేశం పార్టీకి మా ఆర్యవైశ్యుల తరపున అందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీకి 49వ డివిజన్లో దామచర్ల గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ విజయోత్సవ వేడుకల్లో డాక్టర్ సరోజిని పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఇక్కడ అందరం ఎందుకు చేరున్నామో మీ అందరికీ తెలుసు. ఇది అందరి మన సమిష్టి కృషి వలన ఇంత పెద్ద భారీ మెజార్టీతో మనం దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకోగలిగాము. ఇది మన అందరి సమిష్టి కృషి. మొదట్లో పార్టీ స్థాపించిన మొదట్లో వచ్చిన మెజార్టీ కన్నా ఈసారి మంచి మెజార్టీతో మనం గెలిచాము. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత భారీ మెజార్టీతో ఇంత బాగా మనం ప్రజల్లో చైతన్యం వచ్చి ఇంత మంచి మెజార్టీతో మనం ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని ముందుగా ఎవరు ఊహించలేదు. ఇది ఊహించని సంఘటన. ప్రజలు బాగా చైతన్యవంతులయ్యారు. ఈ పరిపాలన గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఏమేమి అరాచకాలు జరిగినాయి అవన్నీ అందరిలో ఉండిపోయినాయి. అందువల్ల అందరూ బాగా చైతన్యవంతులయ్యి సుపరిపాలన కోసం, అభివృద్ధి సంక్షేమ కాంక్షించి అందరూ ఓటు వేసి చక్కగా మంచి మన గవర్నమెంట్ని స్థాపించేటట్టుగా మంచి మెజార్టీతో మనం తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని. అది మన దగ్గర ఏమన్నా సమస్యలున్నా ఏ అవసరాలున్నా మనం వెంటనే డీజే గారికి చెప్పుకొని తీర్చుకునే అంత అవకాశం వచ్చింది మనకి. ఇక నుంచి ఎటువంటి లోటుపాట్లు లేకుండా మంచిగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ 5 ఏళ్ళు మంచి పరిపాలన. నిర్మల్ నగర్ లో తెలుగు మహిళల ఆధ్వర్యంలో దామచర్ల గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశం పార్టీ, జనసేన అలానే బీజేపీ 3 పార్టీలు కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాలాంటి విద్యార్థులకి చాలా భవిష్యత్ ఉంది అని నిరూపించుకోగలిగాము. ఈ మెజారిటీ తోటి చాలా హ్యాపీగా ఉంది. సైకో పాలన పంపించి చంద్రబాబు పాలన తీసుకొచ్చినందుకు, భారీ మెజారిటీ తోటి తీసుకొచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.